హలో హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి రుచులు. ఇవాళ నేను చేయబోయే రెసిపీ డ్రై చికెన్ రోస్ట్. సో ఇప్పుడు మనము ఎలా చేయాలి ఏంటి అనేది ఆ ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి. చికెన్ అండి వాష్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకుందాము. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారము, ధనియా పౌడర్ 1 టేబుల్ స్పూన్, హోల్ గరం మసాలా పౌడర్ 1 టేబుల్ స్పూన్, సోయా సాస్ 1 టేబుల్ స్పూన్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. నేను 1/2 టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ తీసుకున్నాను. ఇది ఆప్షనల్ అండి, మీకు వద్దు అనుకుంటే వేసుకోకండి. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నానండి నేను. కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర. ఇప్పుడు మనం చికెన్ని మొత్తం మ్యారినేట్ చేసుకోవాలండి. నేను నీట్గా ఇలా మ్యారినేట్ చేసుకున్నానండి. ఇప్పుడు ఇదంతా ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకుంటాను. సో ఇది చాలా బాగా మనం మ్యారినేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు నేను ఇది పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నేను ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. చికెన్ డ్రై రోస్ట్కి సరిపడా ఆయిల్ 5 to 6 స్పూన్స్ ఆఫ్ ఆయిల్. ఇప్పుడు నేను సన్నగా తరిగిన 1 కప్ ఆనియన్స్ అండి వేస్తున్నాను. ఇందులో కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ రోస్ట్ అవ్వాలి ఆనియన్స్. ఇప్పుడు ఉల్లిపాయలు మనకి వేగిపోయాయి. ఈ మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని మనం దాంట్లోకి వేసేద్దాం. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. మనం ఆల్రెడీ మసాలా అంతా కలిపేసాము. నేను చికెన్ అంతా కూడా వేసేసుకున్నాను ఇందులో. సో ఇప్పుడు ఇది ఇంకా ఫుల్ డ్రై రోస్ట్ అయిపోవాలి. సో దీన్ని అలా మనం డ్రై రోస్ట్ అండి, ఇది ఇంకా రోస్ట్ అవ్వాలి. సో దీన్ని ఇంకా మనము లిడ్ పెట్టి కవర్ చేద్దాము. నా డ్రై చికెన్ కుక్ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తాను. ఓకే, చూసారు కదండి, నేను డిష్ అవుట్ చేశాను మన డ్రై రోస్ట్ చికెన్. సో మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ బటన్. థ్యాంక్ యూ.